అందరికీ నమస్కారం అండి. నేను డివోషనల్ ఆటోటెక్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. మేము ఇప్పుడు పాదయాత్ర చేసేది శ్రీశైలం మల్లికార్జున స్వామి టెంపుల్కి అండి. ఇక్కడ మేము స్టార్టింగ్ శ్రీ మల్లేశ్వర స్వామి టెంపుల్ ఉన్నది. ఇక్కడ టెంపుల్ అటెండ్ అయ్యి కొబ్బరికాయ కొట్టి దర్శనం చేసుకొని ఊరికి వెళ్ళి స్టార్ట్ చేస్తామండి. పాదయాత్ర ఈ టెంపుల్ నుంచి స్టార్ట్ చేస్తాము. సుమారు ఒక 60 కిలోమీటర్లు ఉంటుందండి. ఇక్కడ నుంచి కొండగట్ట విలేజ్ అని ఉంటుంది చిన్నది. ఇంకా షాప్స్ అవి ఉంటాయి, చూడవచ్చు మీరు. టార్చ్ లైటు, ఇంకా మనకు కావాల్సిన బట్టలు కానీ అన్నీ దొరుకుతాయండి. వెళ్ళే దారిలో చిన్న చిన్న షాప్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి మీకు షాప్స్ ఉన్నాయండి. ముంగడ మొత్తం ఫారెస్ట్ అడవి అనేది వస్తుంది. పాదయాత్ర స్టార్ట్ చేస్తాం అన్నట్టు. పొలం ఉన్నదండి. ఈ పొలంలో మొత్తం నీళ్ళు ఉన్నాయి, అంతా కాలు జారుతున్నాయి. ఇది చూడండి, కాలు ఎలా అయినాయి. అయితే ఇట్లా పొలాల్లోకి వెళ్ళి అడవిలో నుంచి పోవాలి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటా వెళ్ళాలి. ఇదిగోండి, మొత్తం అడవి. ఇది పొలం చూస్తున్నారా. ఇలా ఇట్లా నడుచుకుంటా వెళ్ళాలి. ఇక నైట్ ఇప్పుడు 3:40 అవుతుంది, ఎర్లీ మార్నింగ్. ఇంకా ఫారెస్ట్ రాలేదు ఫ్రెండ్స్. ఫారెస్ట్ వచ్చేసింది. ఫారెస్ట్లో ఎంట్రీ అయినాము. ఇది మన ఇక్కడ ముంగడ చెక్ పోస్ట్ ఉంది చూడండి, కనిపిస్తుందా? ఇది చెక్ పోస్ట్ అనమాట. అలా చెకింగ్ అయ్యి వదిలేస్తారు. ఇప్పుడు మేము వెళ్తున్నాం చూడండి. మొత్తం ఫారెస్టే, ఇది అంతా అడవి. పులీలు గిలీలు అన్నీ తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు 4 అవుతుంది మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ 4 o'clock. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటూ దేవుడి పేరు చెప్పుకుంటా వెళ్తూనే ఉన్నాము. చూడండి ఎంత చీకటి ఉన్నది. ఇక్కడికి వెళ్ళి ఏమవుతుందో తెలియదు. కానీ చాలామంది ఆడవాళ్ళు, ముసలివాళ్ళు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరు పాదయాత్ర చేస్తున్నారు టార్చ్ లైట్ పెట్టుకొని. మీకు అసలు లైట్ అనేది ఏముండదు, ఓన్లీ టార్చ్ లైట్ పెట్టుకోవాలి. మొబైల్ది టార్చ్ ఆన్ చేసుకోవాలి, నడుస్తూనే ఉండాలి. ఇదిగోండి, అంతా చెట్లది. ఇది అంతా ఫారెస్ట్. ఇదే పులి రావచ్చు, చిన్న పులి రావచ్చు, చెప్పలేము. ఓం నమ శివాయ అనుకోవాలి, వెళ్ళిపోతూనే ఉండాలి. ఇక్కడ అన్నదానం చేస్తారండి. అడవి మధ్యలో కూడా ఉంటుంది. ఇక ముంగట అట్లనే వెళ్తూ ఉంటే అన్నదానము అవి జరుగుతూ ఉంటాయి. ఇక్కడ వండుకోవడానికి ఫెసిలిటీ కూడా చేస్తారు. ఇదిగోండి, వండుకోవడానికి టెంటులు అవి వేసి రెస్ట్ తీసుకోవడానికి అన్నమాట. గుట్ట అండి. ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉన్నది, అక్కడ దర్శనం చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, కొబ్బరికాయలు కూడా అమ్ముతారనమాట. ఇక్కడ అంతా శివయ్య భక్తులు అందరూ రెస్ట్ తీసుకుంటున్నారు. కొబ్బరికాయ తీసుకొని మనం దర్శనం చేసుకోవచ్చు. నేను ఇప్పుడే కొబ్బరికాయ ఇంకా అగరబత్తులు తీసుకున్నా. ఇక్కడ
అమ్ముతారు కానీ ఇక్కడ నెట్వర్క్ ఉండదు, ఫోన్పే అనేది పనిచేయదనమాట, నెట్వర్క్ ఉండదు కాబట్టి. సో మనీ పైసలు పెట్టే తీసుకోవాలి, కొబ్బరికాయ కొట్టాలన్నా ఏమైనా కొట్టాలన్నా. ఇది అమ్మవారి గుడి అండి, ఇది విగ్రహం. ఇప్పుడే దర్శనం అయిందండి. శ్రీ ఆంజనేయం కొబ్బరికాయ కొట్టేసి మళ్ళీ నేను పాదయాత్ర స్టార్ట్ చేస్తున్నాను. జై శ్రీ ఆంజనేయం, జై శ్రీరామ్. ప్రతిదానికి అంటే కొన్ని ప్లేస్లలో మనకు శ్రీశైలం పోయే రూట్ అనేది బోర్డ్స్ పెడతారనమాట, దాన్ని బట్టి మనం వెళ్ళొచ్చు, పబ్లిక్ కూడా ఉంటుంది. ఇది కూడా శివయ్య టెంపుల్ అండి, ఇది పురాణ కాలం పాతకాలంది అప్పట్లోది స్వామి టెంపుల్ ఉన్నదండి. ఈ టెంపుల్ దర్శనం చేసుకొని మళ్ళీ పాదయాత్ర స్టార్ట్ చేస్తాము. ఎన్నో సంవత్సరాల పాత టెంపుల్ అది, ఇది శివయ్యది. శివలింగం చూడండి, శివలింగం కనిపిస్తుంది మీకు. ఇదిగోండి శివలింగము, కింద కూర్చున్న శివభక్తులు పూజ చేస్తున్నారు. దర్శించుకొని ఇక్కడి నుంచి వ్యూ అండి. ఇది అంటే పాతకాలంలో అప్పట్లో కట్టిన రాజులు మహారాజులు. శివలింగం ముందున నంది ఈశ్వరుడు కూడా ఉన్నారండి. ఇది అప్పట్లో పాతకాలంలో కట్టిన టెంపుల్, ఇది పాతకాలంది కదా ఇది. ఇది కూడా శివ వెళ్ళే దారి ఇది. ఛత్రపాల వీరభద్రస్వామి టెంపుల్ అది. నంది ఉంది కదా, నంది ఉంది. ఇది నందేశ్వరుడు స్వామి టెంపుల్ అండి, వీరభద్ర స్వామి టెంపుల్. ఇప్పుడు మేము వెళ్ళేది దారి ఇదే, ఇలానే వెళ్ళాలి ఫారెస్ట్లోకి. ఇది చూడండి, పాతకాలం అప్పట్లో కట్టిన టెంపుల్ ఉందండి. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నది, ఇప్పుడు కూడా ఉన్నది. భక్తులు వెళ్ళే దారిలలో ఇట్లా దర్శించుకొని పాదయాత్ర చేసుకుంటూ వెళ్తారు. ఇదిగోండి ఇంకో వే వచ్చింది, శ్రీశైలం వే. ఇది మొత్తం అడవి, ఇంకా నయం ఇక్కడ అయితే లైట్లు ఉన్నాయి. మేము వచ్చేటప్పుడు అయితే లైట్లే లేకుండే, టార్చ్ లైట్ పెట్టుకొని వచ్చినాము. ఇంకొంచెం ముంగడికి వెళ్తే ఆ లైట్స్ కూడా ఉన్నాయి అన్నమాట. ఇక్కడ వీరభద్రస్వామి టెంపుల్ ఉండే కాబట్టి కొంతమంది ఇక్కడ ఉంటారు అనమాట, నివసిస్తారు కాబట్టి వాళ్ళ గురించి లైట్స్ అవి అరేంజ్ చేసి పెట్టారు. ఇక్కడ అమ్మవారి విగ్రహం కూడా చూపిస్తాను. ఇక్కడ ఎప్పుడు 24 hours వాటర్ వస్తుంటుంది. ఈ వాటర్ భక్తులు తాగడానికి వాడుకుంటారు అన్నమాట. చాలా తీయగా ఇంకా ఫ్రెష్గా ఉంటుంది. 24 hours వాటర్ వస్తూనే ఉంటుందండి, ఎక్కడికి వెళ్ళి వస్తాయో తెలియదు. ఈ గుడారం అంటారు దీనికి. అక్కడ కూడా ఒకటి ఉన్నది. నేను అమ్మవారి విగ్రహం చూపిస్తాను. ఇప్పుడు మనం వెళ్ళేది అమ్మవారి విగ్రహం చూడడానికి.
నమ శివాయ, నమ శివాయ. ఇదిగోండి, ఇది అమ్మవారి విగ్రహం అన్నమాట. చూసారా? ఇప్పుడు నైట్ ఉంది కాబట్టి కనిపించట్లేదు, మార్నింగ్ ఉంటే బాగా అనిపిస్తుండే. ఇక్కడ అమ్మవారి విగ్రహము, ఇక్కడ గుడారం. 24 hours వాటర్ వస్తూనే ఉంటుంది అమ్మవారి కింద. చూడండి, ఇది గుడారం. ఎక్కడికి వెళ్ళి వస్తాయో వాటర్ తెలియదు. ఇప్పుడు మనం మళ్ళీ ప్రయాణం స్టార్ట్ చేసామండి. ఇక్కడ నుంచి ఆ గుడారం నుంచి ఇలా వెళ్ళాలి స్ట్రైట్గా కొండ ఎక్కి. గణపతి స్వామి టెంపుల్ అండి ఇది. జై శ్రీ గణేష్ మహారాజ్కి జై. ఇది ఒక విగ్రహం గణేష్ మహారాజ్. ఇదిగోండి, చిన్నగా ఉంది టెంపుల్. ఓం జై శ్రీ గణపతాయ నమః. మనం గణేష్ మహారాజ్ దర్శనం తీసుకున్నాము. మళ్ళీ ఇక ప్రయాణం స్టార్ట్ చేయాలి. ఇది గుడారం కదండి, ఇందాక మనం చూసింది. ఇప్పుడు మనం ఇట్లా పైకి ఎక్కి పాదయాత్ర స్టార్ట్ చేయాలన్నమాట. ఇదిగోండి, అమ్మవారి దర్శనం అయిపోయింది. ఇప్పుడు మనం పాదయాత్ర స్టార్ట్ చేస్తున్నాం. అయిపోయింది, మళ్ళీ పాదయాత్ర స్టార్ట్ చేసినాం. ఇట్లా పైకి ఎక్కి వెళ్తూనే ఉండాలి. గుట్ట పైకి ఎక్కుతున్నాం అన్నమాట. ఇప్పుడు ఇది గోపురం అండి. రెడీ, జరా లైట్ పెట్టావా ఇక్కడ? ఇది గోపురము. ఇప్పుడు ఎంట్రెన్స్. దాని తర్వాత ఈ గోపురం దాటమంటే ప్లేన్ రోడ్ ఉంటుందండి. మొత్తం కొంచెం మరీ మెట్లు కాకుండా స్ట్రైట్ రోడ్ ఉంటుంది, వెళ్ళొచ్చు. ఏది ఇక్కడ కనిపిస్తుంది. అది గుట్ట. హర హర మహాదేవ శంభో శంకర. ఈ మెట్లు ఎక్కే వరకు ఇదిగోండి గోపురం. ఇది ఇంట్లోకి వెళ్ళి వస్తుంటారు. ఈ గోపురంకి వెళ్ళి లోపలికి వెళ్ళి ఇట్లా మళ్ళీ వెళ్ళే దారి అండి. ఇది వెళ్తూనే ఉండాలి. ఇక చీకటి ఉంది కాబట్టి నేను సరిగా తీయలేకపోతున్నా వీడియో. ఇప్పుడు టైం చూడండి, 6 అవుతుంది. పాదయాత్ర నడుస్తూనే ఉన్నది. ఇది పొద్దున 6 గంటలకండి ఫారెస్ట్లో. ఇంకా ఫారెస్ట్లోనే ఉన్నాం మేము. రాత్రి 3 గంటల నుంచి పాదయాత్ర చేస్తున్నాం వెంకటాద్రిపురం నుంచి. ఇప్పుడు అమ్మవారి దర్శనం అయింది, 2-3 గుళ్ళు, హనుమంతుడి దర్శనం అయింది. గోపురం దాటినాక ఇప్పుడు ప్లేన్ రోడ్ అనేది ఇది అడవిలో. ఈయన మా ఫ్రెండ్ లక్ష్మారెడ్డి, నేను మా ఫ్రెండ్ ఇంకా ఇతను ఫ్రెండ్ అందరం కలిసి పాదయాత్ర చేసుకుంటా శ్రీశైలంకి వెళ్తున్నామండి. ఇప్పుడు 6:30 అవుతుంది కాబట్టి వెళ్తుంది. ఇప్పుడు చూడండి లొకేషన్ ఎలా ఉంటుంది. జనాలు వస్తూనే ఉంటారు.
ఇక పిల్లలు కూడా పాదయాత్ర చేస్తున్నారు. నువ్వు స్టార్టింగ్ అన్నీ ఉంటాయి. పాయింట్ వచ్చింది అన్ని గుట్టలు రాళ్ళు బయటపడతాము కానీ చూడండి డౌన్, ఇది మొత్తం డౌను. ఇప్పటిదాకా అప్పుండే, అప్పు లెవెల్ అయ్యి ఇప్పుడు మళ్ళీ డౌను. ఓం నమ శివాయ అనాలి, పాదయాత్ర చేస్తూనే ఉండాలి. ఎలా ఉందండి లొకేషన్? మొత్తం ఫారెస్ట్, అడవి. ఇది అప్పు ఇలా వస్తుంటారు, ఇది మళ్ళీ డౌను, ఇలా వెళ్తూనే ఉండాలి. అయింది కదా డౌన్ అయ్యాక మీకు మొత్తం లెవెల్ ఉంటుంది. ఇక్కడ నుంచి అప్ అండి, మళ్ళీ చెడవు అంటే పైకి ఎక్కుతూనే ఉండాలి. కాళ్ళు మాత్రం చుక్కలు చూపిస్తాయి. దేవుడు గుర్తు రావాలి ఎక్కుతుంటే. అలా ఉంటాయండి ఇవి మెట్టులు. కానీ శివయ్య దయ వల్ల అందరూ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎక్కుతున్నారు. శివయ్య పేరు తలుచుకుంటూ వెళ్తూనే ఉన్నారు. అది శివుడి మహిమ. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర, పార్వతీ పతే పరమేశ్వర, హర హర మహాదేవ్. పాదయాత్ర చేస్తూనే ఉన్నామండి. బ్యాక్ సైడ్ కూడా వస్తున్నారు చూడండి. ఇప్పుడు కొంచెం రిలీఫ్ ఉంది, ఎందుకంటే అప్పు చెడావు ఎక్కి ఎక్కి కాలు నొప్పిలు వేస్తున్నాయి. ఇప్పుడు అంతా లెవెల్ ఉంది కాబట్టి పర్వాలేదు. ఇది మార్నింగ్ అండి, నైట్ అయితే లైట్ ఉండదు, ఏముండదు. టార్చ్ లైట్తో మనం వెళ్ళాలి ఇలాంటి అడవిలో. శివయ్య దయ వల్ల వెళ్ళి దర్శనం చేసుకోవాలి. ఇది మళ్ళీ అప్పండి, ఇది కొండ ఎక్కుతూనే ఉండాలి. ఇది అప్పు ఉంటుందండి. అప్పులో ఎక్కాలంటే ఓం నమ శివాయ, ఓం నమ శివ. శివుడికి తలుచుకునేదాకా మనం ఎక్కలేం. అనుకుంటూ ఎక్కి ఇలా ఉంటుందండి అడవిలో పాదయాత్ర. ఇదిగో చూడండి ఎంతమంది విశ్రాంతి తీసుకుంటా మెల్లమెల్లగా నడుస్తున్నారు, ఎక్కుతున్నారు.
మొత్తం ఘాట్ రోడ్ ఉంటుంది అన్నమాట. శివాయ ఓం నమ 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 శివాయ నమ శివాయ నమ శివాయ ఓం 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 నమ శివాయ. పాము పుట్టలు చూడండి ఎలా ఉన్నాయి. ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ శివాయ. కొంతమంది అయితే చెప్పులు లేకుండా నడుస్తున్నారు. నేను చెప్పులు వేసుకొని నడిచినా కూడా నాకు కాళ్ళు పిల్లేస్తున్నాను. వాళ్ళకు శివయ్య నీ మహిమనే నీ అపరమైన లీల. ఇది ఘాట్ రోడ్ ఇలా ఉంటుంది. కొండలు చెప్పులు లేకుండా నడిస్తే ఇలాంటి రాళ్ళలో చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరు నడుస్తున్నారు. చెప్పులు ఉండి చెప్పులు లేకుండా వెళ్తున్నారు. రాయి ఎట్లుంటుంది చూడు. ఇలాంటి ఘాట్ రోడ్లో అది కూడా నైట్లో నడుస్తారు.
చిమ్మ చీకటి, లైట్ ఉండదు. టార్చ్ లైట్ పెట్టుకోవాలి, మొబైల్ టార్చ్ లైట్ ఆన్ చేసుకోవాలి. రెండే ఆప్షన్స్ ఉంటాయి నడవడానికి. ఇప్పుడు డే ఉంది కాబట్టి నడవగలుగుతాను. నైట్ అంటే చాలా కష్టం అండి నడవడానికి. నైట్ వీడియో తీశాను కానీ సరిగా కనిపించక కొంచెమే తీశాను. టార్చ్ లైట్ పెట్టి కొన్ని ప్లేసెస్లో గోపురం అయితే ఇక పొద్దున 5 గంటల కాడ ఉండే కాబట్టి సరిగా అప్పటికే వెళ్తూ రాలేదు, సరిగా రాలేదు అది కూడా వీడియో. శివాయ ఓం నమ శివాయ. ఉచిత అన్న ప్రసాదం అండి ఇక్కడ. ఓం నమ శివాయ చెప్పండి, శాంతి వచ్చేది. ఓం నమ శివాయ చెప్తూనే ఉండాల. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శంభో శంకర, శంభో శంకర, హర హర మహాదేవ, శంభో శంకర. అన్నదానం అయిందండి. అన్నదానంలో ఇది అన్నము ఇంకా చట్నీ ఉన్నది. శివాయ, ఓం నమ శివాయ. హాయ్ అండి, పెద్ద చెరువు గూడెం దాకా వచ్చినాము. అంటే నైట్ పూట ఇక్కడ స్టే చేస్తారు, అనుకుంటారు. ఇవన్నీ ప్లాస్టిక్ కవర్, దాని గురించే, కానీ రెంటెడ్కే ఉంటుంది. ఇక్కడ ఏది తినాలన్నా ఏది చేయాలన్నా పైసలు ఇచ్చి తినానే కొనాలి. ఓన్లీ అన్నదానమే ఫ్రీగా ఉంటుంది, మిగతా అని డబ్బులు ఇచ్చి కొనాలి. భక్తులకి ఇక్కడ అన్నదానం ఉంటుంది. అన్నదానం చేసుకొని నడక మళ్ళీ స్టార్ట్ చేయాలి అన్నట్టు. ఇదే రూట్ అండి. ఇక్కడ అన్నదానం చేసుకుంటే తినవచ్చు, లేకపోతే పాదయాత్ర కంటిన్యూ చేయొచ్చు. ఇలా వెళ్ళాలి, స్ట్రైట్గా వెళ్తూనే ఉండాలి. మళ్ళీ ఇది కూడా ఇంకో వే చూపిస్తుంది. మళ్ళీ ఇలా వెళ్ళాలి, అడవి నుంచి పోతూనే ఉండాలి. ఇక ఇక్కడ అమ్మవారి గుడి ఉందండి, అంటే విగ్రహం ఉన్నది. దర్శించుకొని మళ్ళీ మెట్లెక్కి పాదయాత్ర చేయాలి. జై భవానీ దుర్గామాతకి జై. అమ్మ తల్లి కాపాడు. ఇదిగోండి, ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకొని ఇలా వెళ్ళిపోవాలి పైకి. చూడండి, అమ్మవారి దర్శనం చేస్తున్నారు ఇక్కడ. అమ్మవారి దర్శనం అయినాక స్ట్రైట్గా ఇలా వెళ్ళాలి. అయిపోయిందండి, ఇప్పుడు డౌను. ఇలా కూడా నడుచుకుంటూ వెళ్ళాలి. ఇదిగోండి, ఇది అప్పు అయిపోయింది. ఇప్పుడు డౌన్లో నడుచుకుంటూ వెళ్తున్నాం. అమ్మవారి దర్శనం తీసుకొని ఇంకొక 20 కిలోమీటర్లు నడవాలి. సాయంత్రం వరకు వెళ్తే
శివయ్య ఈశ్వర దర్శనం తీసుకుంటే అప్పుడు మన శాంతి ఉంటుంది. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. కొండ ఎక్కాలి. కొండ ఎక్కుంటా నడుచుకుంటా పోవాలి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటా ఇడికెళ్ళి ఇట్లా నడుచుకుంటూ వచ్చి ఇప్పుడు మళ్ళీ కొద్దిగా కొండ ఎక్కాలి. శివయ్య మీద ఎంత ప్రేమ ఉంటే ఎంతమంది జనాభా, ఎంతమంది మనుషులు ఎంత కష్టమైన పాదయాత్ర చేస్తున్నారు చూడండి. దేవుని మీద, మన సనాతన ధర్మం మీద నమ్మకం అలా ఉండాలి. ఓం నమ శివాయ. అందరికీ వచ్చేలా చూడస్వామి. మన సనాతన ధర్మం కాపాడేటట్టు చూడు స్వామి. రోడ్ ఉంది, ఇది ఘాట్ రోడ్ ఉంది. రాళ్ళు అవి ఉంటాయి, చూసి జాగ్రత్తగా నడవాలి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటా. చూసారా ఇది ఎలా ఉందో? ఫారెస్ట్ అడవి రూట్. ఓం నమ శివాయ. మెయిన్ రోడ్, గుంతలు రాళ్ళు స్టేడ్ క్లీన్ రోడ్ ఉంటుంది, పోతూనే ఉండాలి. ఇంకా 20 కిలోమీటర్లు వెళ్తే శ్రీశైలం చేరుతాము. దర్శనం తీసుకోవడమే ఇక. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. మొత్తం డౌన్ ఉంటుంది, కాళ్ళు జారుతాయి, మొత్తం ఉసుకే ఉంటుంది. బండలన్నీ మీద ఉసుకే ఉంటుంది, జారే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా వెళ్ళాలి. చూసారా, ఇది మొత్తం డౌన్ ఉంటుంది. ఇప్పుడు ఇది అప్ అయిపోయిందండి. ఇది అప్పు తర్వాత ఇదంతా డౌన్ అయ్యింది. జాగ్రత్తగా వెళ్ళాలి. ఓం నమ శివాయ. చూడండి, డౌన్ అయిపోయింది. ఇప్పుడు స్ట్రైట్గా వెళ్ళాలి. నార్మల్ రోడ్ ఉంటుంది. మొత్తం అడవి, ఫారెస్ట్. కొంతమంది భక్తులు అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారు. అంటే ఇక నీడ ఉన్న చోట్ల విశ్రాంతి తీసుకుంటారు, పండుకుంటారు. తర్వాత లేచి మళ్ళీ నడవడమే. ఓం నమ శివాయ. ఒకసారి ఎంట్రీ అయితే మళ్ళీ రిటర్న్ పోవడం చాలా కష్టం. పోనీకే రాదు. చక్కగా మళ్ళీ టెంపుల్కి వెళ్ళాలి. టెంపుల్ నుంచి ఎంత కష్టమైనా టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకునేదాకా అయితే కుదరదు అనమాట. అలా ఉంటుంది. ఇది మొత్తం ఫారెస్ట్ కదా. 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ నడవడానికి ఉండదు. మనిషి నడుస్తూనే వెళ్ళాలి. రిటర్న్ ఒకవేళ వచ్చినాక నాతో అయితే లేదు, నేను రిటర్న్ వెళ్ళిపోతా అంటే కుదరదు అది. ఎందుకంటే వెళ్ళలేము, అంత దూరం ఉంటుంది. బ్యాక్ సైడ్ బ్యాక్కి వెళ్ళాలంటే అది కాని పని. ఎంత కష్టమైనా స్ట్రైట్గా వెళ్ళి దర్శనం చేసుకోవడమే. శివయ్య తలుచుకొని దర్శనం చేసుకోవడం బెస్ట్.
ఇంటికైతే అట్లా రిటర్న్గా పోలేదు ఎవరు. అందరు వెళ్ళారు, దర్శనం చేసుకున్నారు. శివయ్య భక్తులని కరుణిస్తాడు. ఎంత కష్టమైనా దర్శనం చేసుకొని వెళ్తారు. ఓం నమ శివాయ. మొత్తం రాళ్ళే ఉంటాయి చూడండి, జాగ్రత్తగా రావాలి. చెప్పులు ఇరిగిపోతే కదా ఏం చేయలేము, చెప్పులు లేకుండా నడవాలి. ఇక చుక్కలు కనిపిస్తాయి ఆ టైంలో అయితే. మరి ఇక మళ్ళీ డౌన్ ఇది మొత్తం రాళ్ళే. బాబా నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, శివాయ. ఓ మా దేవుడా, మహాదేవ శంభో శంకర. కొండ కొండ ఎలా ఉంది సరే. కొండ పైకి వెళ్ళి ఉంటుంది ఇది. అట్లా పైనుంచి మళ్ళీ కిందికి ఇలా కిందికి వెళ్ళి కిందికి ఇట్లా దిగాలన్నమాట. కిందికి దిగి ఆల్రెడీ మళ్ళీ నడుచుకుంటూ పోవాలి. లోయ ఇది కిందికి. నడుచుకుంటూ పోవాలి కొండ పైన. ఇదండి ఫారెస్ట్ లొకేషన్. శ్రీశైలం ఫారెస్ట్ చూసారా ఎలా ఉంది? వేస్తే కింద పడ్డారంటే అయిపోయాయి కదా, మనిషి దొరకడు. ఇట్లా ఉంటుంది మొత్తం. అది పైన కొండ, ఇది లోయ. సైడ్కి వెళ్ళి మనం ఇట్లా నడుచుకుంటూ వెళ్ళాలి. శ్రీశైలం పాదయాత్ర అద్భుతం. శివయ్య పాదయాత్ర పేరు మీద పాదయాత్ర చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది నాకైతే. ఇవాళ శివయ్య దర్శనం కొన్ని గంటల్లో అవుతుంది కాబట్టి. ఓం నమ శివాయ. వాటర్ ఫామ్ అవుతాయండి. కొండపైన ఉన్నాం మేము. ఇలా వెళ్ళాలి, ఇలా వెళ్ళి అట్లా అదే రూట్ నుంచి పోవాలి. రండి, జారేదంటే అయిపోయాయి కదా, జాగ్రత్తగా వెళ్ళాలి. చాలామంది చెప్పులు వేసి వెళ్తున్నారు. ఇక్కడి నుంచి చెప్పులు చాలా పడి ఉన్నాయి చూడండి. జాగ్రత్త అని చెప్పి ఇక్కడ నుంచి స్ట్రైట్ కొండ కనిపిస్తుంది కదా పైన. వైట్ కలర్ టెంట్ కనిపిస్తుంది. ఆ టెంట్ నుంచి ఇంకొంచెం పైకి వెళ్తే శ్రీశైలం వచ్చేస్తుంది. ఇంకా నాకు తెలిసి 3 కిలోమీటర్స్ ఉంటుంది. శ్రీశైలం చేరుకున్నట్టే ఇక. ఓం నమ శివాయ. చూడండి ఎంత ఘాటుగా ఉంది. జాగ్రత్తగా వెళ్ళాలి, ఘోరంగా ఉంటుంది ఇది. ఓం నమ
శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మొత్తం డౌన్ ఉంటుందండి. ఈ శివాలయ శ్రీశైలం దగ్గర వచ్చినందుకు చాలా ఇది అయితే టఫ్గా ఉంది దిగడం అనేది. ఈ కొండపైకి వెళ్ళి వచ్చినామండి. ఆ సైడ్ నుంచి దిగుతున్నారు చూడండి లేడీస్ గిట. పైకి వెళ్ళి కిందికి వచ్చినాం అన్నమాట. ఇది షార్ట్ కట్ రూట్. ఇట్లా వెళ్ళడానికి ఒక 1 కిలోమీటర్ తక్కువ అవుతుంది అనమాట. దానివల్ల కొండపై నుంచి కిందికి వచ్చి అట్లనే ఇక్కడ కొద్దిగా హ్యాండ్ వాష్ అవి చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళడానికి బాగుంటుందని దిగినాం. ఇందాక నేను కొండపైన ఉండే కదా, ఇప్పుడు కొండ కిందికి వచ్చాను. కొండ కిందిది లొకేషన్ చూపిస్తున్నాను మీకు. గుట్ట ఎక్కాలండి. ఈ గుట్ట ఎక్కి ఇంకా పైకి ఎక్కాలి. ఇక పైన ఎక్కితేనే ఉండాలి. ఇక పైకి ఎక్కి పైకి ఎక్కినాక ఇంకా పైకి ఎక్కాలి. ఇక ఆ తర్వాత శ్రీశైలం టెంపుల్ అనేది వస్తుంది. ఓం నమ శివాయ. ఎక్కేసినామండి. ఎక్కేసి పైకి వచ్చినప్పుడు ఇంకా పైకి పోవాలి. పైకి పోతూనే ఉండాలి. కొండపైకి ఎక్కాలి. ఇంకా ఓం నమ శివాయ. కొండపైకి వచ్చాము. ఇప్పుడు ఇంకా పైకి వెళ్ళాలి. ఓం నమ శివాయ అనుకుంటా పైకి వెళ్ళాలి. ఓం నమ శివాయ. చూడండి ఆ పాప ఎంత చిన్నగా ఉన్నది. ఇట్లా నడిపిస్తున్నారు చూడండి. కొండ చూస్తారా ఇట్లా ఎంత పైకి ఉంది. అది శివయ్య మహిమా పవర్. ఓం నమ శివాయ. శివాయ రాకు శ్రీశైలం కొండ ఎక్కడం ఎంత కష్టం. స్వామి శరణం స్వామి. ఇదిగోండి ఇది చెప్పండి. ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు మీరు? 7 రోజులు అయితే వచ్చి. ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? శ్రీశైలం. అది పాదయాత్ర. ఎన్ని కిలోమీటర్ ఉంటుంది? సుమారుగా ఎంత ఉంటుంది స్వామి? పైటాల ఊరికల్లా ఒక 300 కిలోమీటర్ ఉంటుంది. ఇవాళ అయిపోతుంది దర్శనం. దర్శనం 3 ఇంచులు పడినాయి బోర్లో. శివుని దయ ఉంటుంది. పాదయాత్ర రావాలనుకున్నా. ఇవాళ పాదయాత్ర అయిపోతుంది. దర్శనం కూడా అయిపోతుంది శివుంది. ఓం నమ శివాయ. శివరాత్రి శుభాకాంక్షలు మీకు కూడా. మంచిగా జరుపుకోవాలి శివరాత్రి. సెలవులు పెట్టాలంటే ఎట్లా? సెలలా గ్రూప్లోనా? ఎంట్రన్స్ వచ్చేసిందండి. శ్రీశైలం మల్లికార్జున స్వామి ఎంట్రన్స్ వచ్చేసింది. దేవుడు కరుణించిండు. ఆ ధైర్యాన్ని ఇచ్చినందుకు ఓం నమ శివాయ.
ఓం నమ శివాయ. ఇది డౌన్ అండి, ఇది ఓం నమ శివాయ. నమ శివాయ. నంది దర్శనం, శివలింగ దర్శనం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శివయ్య ఎంట్రీ అంటే ఇది స్ట్రైట్గా వెళ్తే మన శివయ్య టెంపుల్ వస్తుంది, శ్రీశైలం టెంపుల్. ఎంట్రీ ఇక్కడ నుంచే ఉంటుంది. గుట్టపైకి వెళ్ళి వచ్చినాం కాబట్టి ఎంట్రీ ఇక్కడ నుంచే ఉంటుంది. ఎంట్రీ ఇదే, కొంచెం స్ట్రైట్ రోడ్ ఉంటుంది. ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుందా, హాఫ్ కిలోమీటర్ దాకా వెళ్ళాలి, టెంపుల్ వచ్చేస్తుంది. ఓం నమ శివాయ. హర హర మహాదేవ పార్వతీపతే హర హర మహాదేవ్. రోడ్డు ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది, టెంపుల్ వచ్చేస్తుంది, దర్శనం తీసుకోవాలి. మెయిన్ రోడ్ వచ్చేసిందండి. ఇక్కడికి వెళ్ళి ఒక 3 కిలోమీటర్ ఉంటుంది టెంపుల్, దర్శనం చేసుకోవాలి. ఇప్పుడు వెళ్ళి ఒక 3 కిలోమీటర్స్ పాదయాత్ర చేయాలన్నమాట. చేస్తే దర్శనం చేసుకుంటాం.